ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. గజేంద్ర మోక్షము ప్రథమ భాగము. క్షీరసముద్రంలో త్రికూటము అనే ఒక పర్వతమున్నది. ఆ పర్వతము పైన నానాజాతుల ఫల, పుష్ప, సుగంధలతల వృక్షాలున్నాయి. ఆ పండ్ల నుండి కారుతున్న ఫలరసాలు కాలువలై పారుతుంటాయి. ఆ కొండపైన చక్కటి సరోవరాలు, ఉద్యానవనాలు ఉన్నాయి. సరస్సులలో సొగసైన తామరలు విరిసి ఉన్నాయి. అక్కడికి దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు తమ తమ ప్రియురాండ్రతో విహారానికి వస్తారు. ఆ అడవుల్లో నానా రకాల జంతుజాతులు విహరిస్తుంటాయి. ఒక ఏనుగుల మంద ఒకరోజు నీరు తాగటానికి వచ్చి ఒక మడుగులో ప్రవేశించి జలక్రీడలాడసాగింది. ఆ ఏనుగుల ప్రభు అయిన గజేంద్రుడు ఆడు ఏనుగులతోనూ, ఏనుగు గున్నలతోనూ మైమరచి ఆడుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆ మడుగులోనే ఉంటున్న ఒక మొసలి గజేంద్రుడి కాలు పట్టుకున్నది. అంతవరకు అనుభవించిన ఆనందమంతా మటుమాయమైపోయి బాధ, దుఃఖము ఆవరించాయి. క్షణికమైన సుఖభోగాలకు పోయి అంతులేని దుఃఖములో చిక్కుకున్న సంసారి వలె గజేంద్రుడు మొసలి పట్టులో చిక్కుకొని గజగజలాడిపోయాడు. తన శక్తినంతా కూడగట్టుకొని వాడి అయిన దంతాలతో మొసలిని పొడుస్తూ ఘోరమైన పోరు సలిపాడు. కరీమకరుల భీషణ పోరాటంలో అనేకమైన చేపలు, తాబేళ్లు, చిన్న చిన్న మొసళ్ళు చితికిపోయాయి. మడుగంతా నెత్తుటిమయమైపోయింది. ఆడు ఏనుగులు గజరాజునకు ఏ విధంగానూ సహాయపడలేక, విడిచి వెళ్ళలేక నిశ్చేష్టలై దుఃఖభారంతో నిలిచిపోయాయి. స్థానబలం చేత మకరికి పట్టు గట్టిపడింది. గజేంద్రుడి బలం క్షీణించసాగింది. నిర్వీర్యుడై కదలలేక నిలిచిపోయాడు. అనేక సంవత్సరాలు పోరు సాగించినా ఏమీ వెసులుబాటు కనిపించకపోగా మొసలికాట్ల బాధ ఎక్కువై నరకకూపంలోనికి లాగివేస్తున్న దాని యొక్క పట్టుకు తట్టుకోలేక శక్తి సన్నగిల్లి దేహబలము, మనోబలము రెండూ శిథిలము కాగా ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో కరిరాజునకు పూర్వజన్మల సుకృతంచే లోకోత్తర శక్తి ఏదో ఒకటి సకల జీవరాశుల రక్షణ, పోషణ చేసే దివ్యశక్తి ఉన్నది అని స్ఫురణకు వస్తుంది. ఆ దివ్యశక్తినే, ఆ ఈశ్వరునే ప్రార్థించాలనుకొని ఈ విధంగా గజరాజు తలపోస్తాడు. ఈ అడవిలోని ఏనుగులకు నేను రాజును, ఆడు ఏనుగుల అధినాథుడను. హాయిగా మంచిగంధపు చెట్ల నీడల్లో క్రీడా వినోదాలు చేసుకొనకుండా ఈ పాడుమడుగులోనికి నేను ఎందుకు దిగాను? నీరు తాగి వెంటనే బయటపడకుండా ఇందులో నేనెందుకు జలక్రీడలాడాను? ఇప్పుడు నన్ను ఈ పాపిష్టి మొసలి బారి నుండి రక్షించేవారెవ్వరు? ఎవరైనా ఉండకపోతారా? భగవంతుడా, నేనేమి చేసేది? నాకు భయమేస్తున్నది. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభూం ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ జగము ఎవని వల్ల పుడుతుందో,
ఎవరి యందు ఉంటుందో, ఎవరి యందు లీనమై లయిస్తుందో పరమేశ్వరుడెవ్వడో, ఈ విశ్వమంతటికీ మూల కారణమైన వాడెవ్వడో, ఆది మధ్య అంతములు లేని వాడెవ్వడో, సర్వము తానైన వాడెవ్వడో, అటువంటి ఆత్మహుడైన ఆ ఈశ్వరుడే నేను శరణు వేడుతున్నాను. లోకాలను ఒకసారి తన నుండి ఉద్భవింపజేసి ఇంకోసారి తనలోకి తీసుకుంటూ వెలుపల లోపల తానే అయి ఉంటూ సర్వసాక్షి అయి నిర్మలుడైన ఆ పరమాత్మను నేను భక్తితో ధ్యానిస్తున్నాను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన అలోకంబగు పెంజీకటి అవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. లోకాలు, లోకులు, లోకపాలురు అన్నీ నశించిన తర్వాత ఏమీ కనిపించని గాఢాంధకారానికి అవతల ఏకైక అఖండ రూపముతో ప్రకాశించే వానిని నేను సేవిస్తాను. నటునిలాగా అనేకమైన మూర్తులతో ఎవ్వడు ఆడుతుంటాడో, ఋషులు దేవతలు కూడా ఎవ్వరిని పూర్తిగా కీర్తింపలేరో, ఎవ్వరి ప్రవర్తన గురించి ఇతరులెవ్వరూ గ్రహించలేరో అలాంటి దేవదేవుని నేను స్తుతిస్తున్నాను. సంగము వీడిన మునులు, దివ్యదర్శనకాంక్షులు, సకల ప్రాణికోటికి మేలు కోరేవారు, సాధుచిత్తులు సాటిలేని వ్రతాలను ఆచరిస్తూ ఎవ్వని దివ్య పాదాలను కొలుస్తారో వాడే ఇప్పుడు నాకు దిక్కు. హే ప్రభో, నీకు జనన మరణాలు లేవు, రూపనామాలు గుణదోషాలు లేవు. అయినప్పటికీ నీ యొక్క మాయకు లోనైన వారు నీకు నామరూపాలను కల్పించి కొన్ని గుణాలను ఆరోపిస్తున్నారు. లోక కళ్యాణం గురించి నీవు ధరించిన రూపాలను చూచిన వారు నీ యొక్క నిర్గుణ నిరాకారతత్వాన్ని గుర్తించలేరు. నీవు ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతుడవు. నీవు సామాన్యులకు అవగాహనకు అతీతుడు అయినను కొందరు మహాపురుషులు నిన్ను తెలుసుకొనగలిగి నిన్ను చేరుకుంటారు. నీవు ఇంద్రియ వ్యాపారాలకు ద్రష్టవే తప్ప దేనికి కారణము కానీ కర్తవు కానీ కాదు. నీవు సనాతనుడవు, నిత్యుడవు, అనాదివి, అనంతుడవు, అప్రమేయుడవు, అజుడవు. నీవు గుణాతీతుడవని పండితులు అంటారు కానీ నా వంటి దీనుల ఎడల నీవు కరుణానిధివని అందరూ అంటారు కదా. శాంతస్వరూపుడు, స్వపరభేదము లేనివాడు, ఆనందము మోక్షము ఇచ్చేవాడు, దుష్ట భయంకరుడు, సర్వజ్ఞుడు, ప్రభువు, సృష్టిస్థితిలయములకు కర్త అయినట్టి వానికి నేను నమస్కరిస్తున్నాను. జ్ఞానాగ్నిచే కర్మబంధాలను దగ్ధముగా వించుకున్న యోగులు తమ హృదయాలలో ఆయనను దర్శిస్తారు. ఆయన దేవతలకు, మానవులకు, జంతువులకు చెందనివాడు. స్త్రీజాతికి, పురుషజాతికి చెందనివాడు. ఎవ్వరి యందు ప్రత్యేక అభిమానము లేనివాడు. అహంకార, మమకార, అవిద్యలతో కూడి ఉన్న జంతు శరీరుడునైన నన్ను రక్షించడానికి వస్తాడో మరి రాడో. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండరెడివాడు కలడో లేడో. అహో, నా బాధ ఎక్కువైపోతున్నది. ఎంత ప్రార్థించినా నా బాధ కొంచెమైనా తగ్గటం లేదే. దేవులకు నా మొర వినపడటం లేదా? దీనుల ఎడల దయతో ఉంటాడని అంటారే, పరమయోగుల మధ్యనుంటాడని అంటారే, అన్ని దిక్కులలోనూ ఉంటాడని అంటారు కదా. ఉన్నాడు ఉన్నాడు అని అందరూ అంటుంటే ఆ దేవుడు అసలు నిజంగా ఉన్నాడో లేడో? చాచా, నేను అలాగ అనుకోకూడదు. ఆయన నిశ్చయంగా ఉన్నాడు. కలిమిలేములు లేక కలవారు లేనివారు అనే విచక్షణ లేకుండా, లేదా ఉన్నాడో లేడో అనే సందేహం లేకుండా వెలసిల్లే ఆ స్వామి నా పట్ల లేకుండా ఉంటాడా? ఆయన ఉనికిని సందేహించడం దేనికి? దుష్టుల పాల్పడిన సాధువులకు అడ్డుపడేవాడు నాకు అడ్డుపడటానికి రాడా? బాహ్య దృష్టితో కాక అంతర్దృష్టితో చూచేవారిపై కృప చూపేవాడు నా యొక్క పాటలు చూడకుండా ఉంటాడా? దీనజనుల మొరలు వింటూ తన్ను తాను మర్చిపోయేవాడు కరుణతో నా మొర ఆలకించరాడా? అన్ని రూపాలు తన రూపమే అయినవాడు,
ఆది మధ్య అంతములు లేక విలసిల్లేవాడు, భక్తులకు దిక్కులేని దీనులకు దిక్కైనవాడు, అటువంటి కరుణామయుడు నా మొర వినడా? వింటే నా బాధను చూడడా? చూస్తే నా ఎందు దయదల్చడా? దయదల్చిన వాడైతే నన్ను రక్షించటానికి ఇంకా రాడేమి అని తర్కించుకుంటూ, ఇక బాధను భరించే శక్తి లేక, ఎక్కువ అవుతున్న బాధను ఓర్చుకొనలేక ఈ విధంగా ఆ గజరాజు విన్నవించుకుంటాడు. లావక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే, ప్రాణంబులు ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే, తనువుండెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్ప ఇతఃపరం పెరుగ మన్నింపందగున్ దీనునిన్, రావే వరద ఈశ్వర కావవే సంరక్షించు భద్రాత్మక. ఓ భగవంతుడా, నాలో శక్తి కొంచెమైనా లేదు, ధైర్యం సడలిపోయింది, ప్రాణాలు కూడా నిలగడదప్పాయి, మూర్ఛ వచ్చేసింది, శరీరము చితికిపోయింది, అలసట ఆవహించింది. నీవే తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. ఈ దీనుని నీవే ఆదుకోవటం సమంజసం. ఓ ఈశ్వర, రావా, వరాలిచ్చే ప్రభువా, వచ్చి నన్ను కాపాడవా. ఓ జగద్రక్షక, నన్ను రక్షించవా. హే ప్రభో, దీనులను రక్షించేవాడవు, నీ యొక్క కీర్తి అనంజ సాధ్యమైనట్టిది. ఏది అలాంటి దయ ఉంటే ఓ దయాసాగరుడా, ప్రాణుల పిలుపు నీవు వింటావట. ఆర్తులను రక్షించడానికి నీవు ఎలాంటి వెళ్ళరాని చోట్లకైనా వెళ్ళుదువట. శరణార్థులు శరణుదేవా అని పిలిస్తే ఓ అని పలుకుతావట. నీవంతా వీక్షిస్తూ సర్వము తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు నాకు ఇదంతా నిజమేనా అన్న సందేహం కలుగుతున్నది. స్వామి జగద్రక్షక, ఓ కమలప్రియ, ఓ వరప్రదాత, శత్రువులపైన కూడా శత్రుత్వము లేని ఓ దయామయ, కుయ్యో ఓ కవి, యోగవందిత, సుగుణోత్తమ, శరణాగతులకు కల్పవృక్షమా, ఓ మునిమాన సచోర, ఓ విమల ప్రభావ, రావా, నన్ను కరుణింపవా. నా ఆర్తిని గురించి తలంచవా. శరణార్థినైన నన్ను రక్షించటవా అని మొరపెట్టి, రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలుడున్న నన్ను ఆదుకొనడా అని తలపోసి గజరాజు నింగి వైపు నిక్కి చూస్తూ నిట్పుట్పులు విడుస్తూ తండవు పైకెత్తి ఆక్రోశించాడు. అప్పుడు విభుడు, విశ్వమయుడు, విజయశీలి అయిన విష్ణుమూర్తి ఆర్తితో ఆక్రోశిస్తున్న ఆ గజరాజును ఆదుకోవాలనుకున్నవాడయి, అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందార వనాంతరామృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అని ఉయ్యాలించి సంభ్రంభివే. ఆపద్బాంధవుడు శ్రీహరి అప్పుడు ఆ వైకుంఠపురములో రాజప్రసాదంలో అంతఃపుర సౌధ సమీపంలో మందారవన మధ్యనున్న అమృత సరస్సు వద్ద చంద్రకాంత శిలావేదికపై కలువ పువ్వుల పాన్పుపై రమాదేవితో వినోదిస్తున్నాడు. భయకంపితుడై రక్షించు రక్షించు అని ఏడుస్తూ మొరపెట్టుకుంటున్న గజేంద్రుడి ఆర్తనాదం విని ఆ ప్రభువు అతన్ని రక్షించాలనే ఉత్సాహంతో శ్రీమన్నారాయణుడు సిద్ధపడ్డాడు. అశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.